హలో అండి. ఈరోజైతే బెండకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే బెండకాయలు అంటే నీట్గా కడిగేసి ఆరబెట్టుకొని నేనైతే ఆరిన తర్వాత ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే తాలింపు పెట్టేద్దాం. ముందైతే స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. మనకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలిపేసుకుందాం, ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడైతే 2 పచ్చిమిరకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకుందాం ఆనియన్స్లో. తర్వాత పచ్చిమిరకాయలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కడిగేసి కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇవన్నీ వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు అయితే బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసేద్దాం. బెండకాయ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బెండకాయలు బాగా లేతగా ఉన్నాయి, ఊరికనే అంటే తునిగిపోతున్నాయి అన్నమాట. లేత బెండకాయలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకుని బెండకాయలు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలన్నమాట బెండకాయల్ని. చూసారా, మొత్తం కొంచెం లైట్గా అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందాం. బెండకాయలు అయితే వేగిపోయినాయండి. చూసారా, లేత బెండకాయలు అయిపోయాకే అవి గరిటతో తిప్పుతుంటే మొత్తం కట్ అయిపోతున్నాయి. ఇప్పుడైతే ఇంకా టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం. టమాటాలు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని టమాటా ఉడికిందాక సన్న మంట మీద అయితే ఉడికించుకోవాలి. టమాటాలు మగ్గిపోయాయండి పూర్తిగా. ఇప్పుడైతే ఫైనల్గా కారం అయితే యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకొని మీకు రుచికి తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం బెండకాయల కారం మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఫైనల్గా అయితే బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. నేనైతే నా స్టైల్లో బెండకాయ టమాటా కర్రీ అయితే ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉండిద్ది, ఇలా వండుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.